నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. గతంలో నోటి కారణంగానే, నోటి తుత్తర కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైంది. సరే, జగన్ మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే దాంట్లో భాషలో కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఏమని పోలీసులు ఎవరైతే బట్టలు ఊడదీసి అంటే యూనిఫామ్ ఊడదీసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం చట్టబద్ధంగా అని చెప్తున్నాడు. కానీ లూజ్ టాక్ ప్రారంభమైపోయింది. కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించి మన ప్రభుత్వం వస్తుంది, అవతల వాళ్ళని ఏం చేస్తామని ఆయన చెప్తున్నారు. ఒకసారి విందాం. గుంటూరు యువతల నుంచి అంటే ఆయన పశ్చిమ గోదావరి కదా, మాజీ పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కదా, గుంటూరు యువతల నుంచి లాగి పడేస్తారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారు అంటే ప్రకాశం టు రాయలసీమ అన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి అంటే భయాందోళన కలిగించేటటువంటి ప్రకటన. ఎట్లాంటి ప్రకటనలే ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తాయి. వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని అధికారంలోకి రానివ్వాలి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పను ఇదివరకు వైసీపీ చేసిన తప్పని వీళ్ళకిస్తే వీళ్ళు ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీకి అధికారం ఇస్తే ఇట్లా చేస్తారని అనుకోవాలా?